సంకల్పం ఉన్న అమ్మాయి, కూరగాయల అమ్మాయి మాధవి. ఒక చిన్న పట్టణంలో మాధవి అనే 22 ఏళ్ల యువతి ఉండేది. బాల్యం నుంచే ఆమె తల్లిదండ్రులు కష్టపడి కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని నడిపేవారు. ఒకరోజు తల్లి అనారోగ్యం కారణంగా ఇంట్లో ఆదాయం ఆగిపోయింది. పక్కవాళ్లు, బంధువులు అందరూ ఇలా అన్నారు. అమ్మాయివే కదా, కూరగాయల బండి లాగలేవు. నువ్వు ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో. కాని మాధవి మాత్రం ధైర్యంగా, అమ్మా చేసిన పనిలోనే గౌరవం ఉంది. కష్టానికి నేను భయపడను అంది. వర్షంలో మొదటి రోజు. మాధవి మొదటిసారి కూరగాయల బండి నడిపిన రోజు. వరుణుడు కూడా పరీక్ష పెట్టాడు. భారీ వర్షం, రోడ్లు పొంగిపోయాయి. ఆమె బండ్లోని కూరగాయలు తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో బిగించి, రోజంతా నానిన బట్టలతో కూడా అమ్మకాలు చేసింది. ఏ ఒక్కరికి కూడా వర్షం పడుతోంది, రేపు రండి అని అనలేదు. అందరూ ఆమె కష్టాన్ని చూసి కొనడం ప్రారంభించారు. తక్కువ ధరలకు అమ్మింది. పిల్లలతో ఉన్న ఒక పేదమ్మాయి ఆమెకెదురైంది. చెల్లి, నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది. బంగాళాదుంప, టమాటా ఏదైనా కొంచెం తగ్గిస్తావా అని అడిగింది. మాధవి ఒక్కసారిగా తన తల్లిని గుర్తు చేసుకుంది. వెంటనే నవ్వుతూ, అమ్మా, తీసుకెళ్ళండి. ఇంట్లో పిల్లలే కదా, ఆకలితో ఉండకూడదు అంది. ఆ అమ్మాయి ఆశీర్వాదంతో వెళ్ళిపోయింది. మాధవి మనసు నిండిపోయింది. ప్రతిరోజు కొత్త సెటప్. రోజులు గడిచే కొద్దీ మాధవి ఒక స్మాల్ ఐడియా పెట్టుకుంది. ప్రతి కస్టమర్కు చిన్న కరివేపాకు ప్యాక్ ఫ్రీగా, పెద్దలకి పుచ్చకాయ కోసి రుచి చూపించడం, పిల్లలకు ఒక చిన్న క్యారెట్ బహుమతి ఇవ్వడం లాంటివి చేసింది. అందరూ ఆమె ఆనెస్టీ, స్మైల్, శ్రమను చూసి ఆమె దగ్గరే కొనడం మొదలుపెట్టారు. ఆమెకు రోజంతా అమ్ముకాలు పెరుగుతూ వచ్చాయి. ఒక అద్భుతం, మారిన జీవితం. ఒకరోజు ఆమె షాపింగ్ చేస్తున్న ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఓనర్ను ఇంప్రెస్ చేసింది. ఆ ఓనర్ చెప్పాడు, నీ దగ్గర ఉన్న డిసిప్లిన్, స్మైల్, ఆనెస్టీ మా స్టాఫ్లో చాలా మందికి లేదు. నువ్వు నా షాపులో వెజిటబుల్ కౌంటర్ మేనేజర్ గా జాయిన్ అవుతావా? మాధవి ఆశ్చర్యంతో నిలిచిపోయింది. కూరగాయలు అమ్మిన చేతులకే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చేసింది. ఆమె ఏడ్చేస్తూ అంది, నాన్నమ్మలు చేసిన పనిని నేను చిన్నది అనుకోలేదు. కూరగాయలు అమ్మడం వల్ల నేనేం తక్కువ కాలేను. మాధవి సాలరీతో ఇంట్లో అమ్మను బాగా చికిత్స చేయించి, చాలా మంది అమ్మాయిలకు కష్టం చిన్నదే కాని మన దృష్టే పెద్దది అని చెప్పి ప్రేరణ ఇచ్చింది. కథలోని నీతి, ఏ పనిని చిన్న చూపు చూడకూడదు. మన కష్టానికి, నిజాయితీకి, నవ్వుకు విలువ ఎప్పుడూ ఓ రోజు తిరిగి వస్తుంది.